దేవునికి మహిమ కలుగును గాక. మేము ఆ అయ్యగారి చేత అప్పుడు లైవ్లో టీవీలో వస్తుంటే ప్రార్థన చేయించుకొని మా అమ్మాయికి పిడిచిలు వస్తుంటే హాస్పిటల్కి పోతే అయ్యగారు ఏం కాదు, మీరు ప్రార్థన చేసుకున్నారు కదా, మీకు స్వస్థపడిద్ది మీ అమ్మాయికి అని చెప్పాడు. అలాగనే మళ్ళీ మొన్న లైవ్లో చూసా పోయిన నెలలో. నేను మళ్ళీ ఇక్కడికి వస్తానా రానా అని అనుకుంటే ఇవాళ అనుకోకుండా ఇవాళ బయలుదేరి ఇక్కడికి వచ్చా. సహోదరులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మా ప్రోగ్రామ్స్ టీవీలో వచ్చాయి అనమాట. ఓదార్చు ప్రేమ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి శుక్రవారం మరి టీవీలో శుభవార్త ఛానల్లో ప్రోగ్రాం వచ్చేది. ఆ ప్రోగ్రామ్ లో మరి సహోదరులు పాల్గొన్నప్పుడు దైవజనులకు కాల్ చేశారంట. కాల్ చేసి వారి పాపకు ఫిట్స్ వచ్చాయంట. మరి ఫిట్స్ వచ్చే టైంలో దైవజనుల చేత ప్రార్థించినప్పుడు దైవజనులు ఒకటే మాట చెప్పారంట, మీ పాపకి ఇక ఫిట్స్ రావు, ఆమె హీల్ అవుతుంది, స్వస్థపరచబడుతుంది అని చెప్పి దైవజనులు చెప్పడం జరిగింది. ఆ మాటను వారు రిసీవ్ చేసుకున్నారు. వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, దైవజనులు చెప్పిన రీతిగానే మా పాప ఆ ఫిట్స్ అనే ఆ బలహీనత నుంచి విడుదల పొందుకుంది, ఆరోగ్యవంతంగా ఉందని వారు సాక్ష్యం ఇస్తున్నారు.